శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనేశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనేశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శనేశ్వరుడి వక్రగమనం వల్ల ఫలితాలు పరిశీలిస్తే శనేశ్వరుడు మిథున రాశి వాళ్ళకి 10వ స్థానం 10వ స్థానంలో ఉండి వక్రించాడు. 10వ స్థానంలో వక్రించడం వల్ల శని భగవానుడి వక్రం ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం మీద, వృత్తి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే సామాజిక స్థానం అంటారు, సమాజంలో రిలేషన్స్ మీద కూడా ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది. సమాజంలో వచ్చే పేరు ప్రతిష్టల మీద కూడా శని వక్రం ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని వక్రించాడు. ఆధిపత్యం రీత్యా 8, 9 స్థానాలకు అధిపతి అయ్యాడు. 8వ స్థానం అంటే ఆయుర్దాయ స్థానం, 9వ స్థానం అంటే భాగ్యస్థానం. ఆయుర్దాయ స్థానానికి భాగ్యస్థానానికి శని ఆధిపత్యం వహించాడు. అలాగే శనికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి కాబట్టి ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి 12వ స్థానము, 4వ స్థానము, 7వ స్థానం, ఈ స్థానాన్ని శని భగవానుడు దృష్టి రీత్యా ప్రభావితం చేస్తాడు. అలాగే ఒక్కొక్క రంగం వాళ్ళకి తీసుకుంటే మిథున రాశి విద్యార్థులకి కెరీర్ లో ఒక కన్ఫ్యూజన్ ఉండే టైంగా చెప్పుకోవాలి. అంటే విద్యార్థులు ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఏ కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి, అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. క్లారిటీ ఆఫ్ థాట్ పెంచుకుంటే విద్యారంగం వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే టెక్నికల్ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ రంగం తీసుకుంటే మిథున రాశి ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రధానంగా 10వ స్థానం వృత్తి స్థానంలోనే శని వక్రించాడు కాబట్టి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉద్యోగస్తులకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బాధ్యతలు ఉద్యోగంలో పెరుగుతాయి. గుర్తింపు కూడా ఆలస్యంగా వస్తుంది. శని గుర్తింపు ఇస్తాడు కానీ వక్రం వల్ల ఆలస్యంగా ఇస్తాడు. కాబట్టి పేషెన్స్ అనేది ఉద్యోగస్తులకు చాలా ఇంపార్టెంట్. మిథున రాశి ఉద్యోగస్తులు వాళ్ళకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా, ఒత్తిడి పెరిగినా పేషెన్స్ తో అవన్నీ తీసుకొని సమర్థవంతంగా పూర్తి చేయండి. ఆలస్యంగా అయినా సరే మీకు రికగ్నైజేషన్ వస్తుంది.
అలాగే జాబ్ చేంజ్ ఈ టైంలో చేయకూడదు. ఒక్కొక్కసారి ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక మిథున రాశి వాళ్ళు జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టెప్ వేయకూడదు. వర్క్ ప్రెషర్ ని హ్యాండిల్ చేసుకోండి. శని వక్రగమనం ఎండింగ్ లో మీకు అద్భుతమైన రిజల్టే ఇస్తుంది. అలాగే ప్రమోషన్ల పరంగా తీసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, రెగ్యులర్ గా పర్ఫార్మెన్స్ బాగా చేసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. వక్రించినా కూడా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా శని ప్రమోషన్లు వచ్చేలా చేస్తాడు. అలాగే వ్యాపారం పరంగా తీసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకొకసారి డల్ అవుతూ ఉంటుంది. అయితే వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఏ డెసిషన్ అయినా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, సడన్ గా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం బిజినెస్ లో దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయం అయినా సరే 1-10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఇక స్త్రీల విషయానికి వస్తే మిథున రాశి స్త్రీలకు ఈ శని వక్రగమనం అనేది కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఒక ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాలి. అంటే ఇంటా గెలవాలి, రచ్చా గెలవాలి. అలా ఛాలెంజెస్ అనేవి ఇంట్లో ఉంటాయి, బయట జాబ్ చేసే చోట ఉంటాయి. వాటిని రెండింటినీ కూడా మిథున రాశి స్త్రీలు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల బ్రహ్మాండమైన మెచ్యూరిటీ పెరుగుతుంది. ఫైనల్ గా మాత్రం మిథున రాశి స్త్రీలకి వాళ్ళ కష్టానికి తగిన ఫలితం శని వక్రం కలిగింపజేస్తుంది. ఇక విదేశీ అవకాశాల పరంగా తీసుకుంటే విదేశీ అవకాశాలు అనేవి వెంటనే రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తే ఒక ఆలస్యంతో వస్తాయి, ఒక డిలేతో వస్తాయి అని చెప్పాలి. విదేశీ యోగం ఉంది కానీ కొంత డిలేతో వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్, ల్యాండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. స్పెక్యులేషన్, బిట్ కాయిన్ ఇలాంటి గ్యాంబ్లింగ్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇక వివాహ పరంగా తీసుకుంటే పెళ్లిళ్ళు కొద్దిగా ఆలస్యమైన మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకి వెంటనే జాబులు రావు, కొంచెం లేటుగా జాబులు వస్తాయి. శని వక్రం ఏం చేస్తుందంటే ఎంత అద్భుతమైన క్వాలిఫికేషన్ ఉన్నా కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూలు బాగా ఎక్కువ అటెండ్ అయ్యాకే నిరుద్యోగులకు జాబులు వచ్చేలాగా శని వక్రం చేస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నర్వస్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిద్రా సంబంధమైన సమస్యలు ఉంటాయి. ప్రశాంతంగా ధ్యానము, యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేసుకుని ఆరోగ్యాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మిథున రాశి వాళ్ళకి శని వక్రగమనం అనేది ఓవరాల్ గా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందంటే కెరీర్ మీద అడిషనల్ ప్రెషర్ వచ్చేలాగా చేస్తుంది, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేలాగా చేస్తుంది. రిజల్ట్ డిలే అయినా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ శని వక్రగమనం మిథున రాశి వాళ్ళకి ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి.
అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.